తర్వాత ఇంకో విషయం చెప్పాడు, అన్నముతో అభిషేకం చేస్తున్నప్పుడు అది పాయసాన్నం అవ్వచ్చు, పులిహార అవ్వచ్చు, దధ్యోదనం అవ్వచ్చు, లేక కేవల శతాన్నమే అయి ఉండొచ్చు, అందులో ఏం కలవనన్నం. ఆ సమయంలో ఒక్క ముక్క కూడా నోటితో మాట్లాడకూడదట. మంత్రం చెప్పే దూరంగా ఉండాలి, అభిషేకం చేసేవాడు వేరుగా ఉండాలట. ఎందుకని? మనం ఆ అభిషేకం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ తుంపరలు వచ్చి అందులో పడతాయి, ఎంగిలైపోతుంది అన్నం అంతా, అప్పుడు మహాపాపం అవుతుంది. అందుకని అభిషేకం అన్నముతో చేస్తున్నప్పుడు మాత్రం మౌనముతో చెయ్యాలి. ఓం నమః శివాయ అని అక్కడ వరవకు, అభిషేకం అయ్యాగారు. ఎందుకని? మంత్రం చెప్పేవాడు వేరుగా, చేసేవాడు వేరుగా, అందుకని ఉండాలి. భగ్నం శివాలయం ఏ చ ప్రకుర్వంతి నరోత్తమాః ప్రాప్నువంతి ఫలంతే వై ద్విగుణం నాత్ర సంశయక. ఒక ఆలయం పాడైపోయింది ఏ కారణం చేతనం, దాన్ని జీర్ణాలయం, శిథిలాలయం అంటారు. ఈ శిథిలాలయాన్ని బాగు చేసి పునర్నిర్మాణం చేస్తే ఇక వాడు ఇందాక చెప్పిన అన్ని రకాల ఉపచారముల వల్ల పొందే ఫలితమునకు 2 రెట్లు పొందుతాట. అందుకే జీర్ణాలయాన్ని ఉద్ధరించాలి. పాడుపడిపోయిన ఆలయాలు చాలా ఉన్నాయి కదా, పాత ఆలయాలు. ఈ మధ్యకాలంలో అలాంటి ఆలయాలు మీరందరూ బాగు చేస్తున్నారు. ఈ జీర్ణ ఆలయములకు వెళ్ళి వాటిని శుభ్రం చేసి వాటిని బాగు చేసి, ఎక్కడైనా గోడలు పాడైపోతే కాస్త వాటికి రిపేరుకి కావలసిన పనులు చూసి చేసినట్టయితే శివుడు సంతోషిస్తాడు, మహాఫలితం ఇస్తాడు. వీలున్నంత వరకు పాడైపోతున్న ఆలయములను మాత్రం ఉద్ధరించండి. తెలిసి ఆలయాన్ని మాత్రం మీరు భగ్నం చేయకండి. ఒక గుడిని పడగొట్టినటువంటి వాడు 16 కోట్ల సంవత్సరములు మళ్ళీ మళ్ళీ జన్మించి నరకాలకే వెడతట్టేవాడు. 16 కోట్ల సంవత్సరాలు అంటే ఎన్ని యుగములు వాడు శిక్షణ ఇస్తాడు, ఆలోచించండి. కాబట్టి ఇవాళ మనం చూస్తున్న ఈ భూలోకంలో భయంకర కష్టాలు అనుభవించే వాళ్ళందరూ ఇలా ఆలయాలు పాడు చేసిన వాళ్ళే. ఏ ఆలయం జోలికి వెళ్ళొద్దు, అది మహాపాపం. పాడైన ఆలయాన్ని మాత్రం ఉద్ధరించండి, బాగు చేయండి, శుభమే పొందుతారు. అసలు ఆలయం లేని ఊళ్ళో కొత్తగా ఒక ఆలయం కడితే, ఒక నీచ ప్రాంతంలో ఒక గొప్ప ఆలయం కడితే, ఇక వాడున్నాడే, ఈ భూమి ఎప్పుడెప్పుడు ఆవిర్భవించినా వాడి కీర్తి అక్కడే ఉంటుందిట. అంటే భూమి ఎప్పటికప్పుడు ప్రళయంలో నాశనం అయిపోతుంది. ఈ కలియుగాంతంలో భూమి సముద్రంలో కలిసిపోతుంది, మళ్ళీ పైకి వస్తుంది. అలా ఎన్నిసార్లు నాశనమై భూమి మళ్ళీ యథాతథంగా అయినా వీడి కీర్తి నిలబడుతుంది, వీడి శాశ్వతంగా పరమాత్మకి ఇష్టం అవుతాడు. అందుకని కొత్త కొత్త ఆలయాలు కట్టాలి. అది కూడా నీచ ప్రాంతాల్లో కడితే ఇంకా మంచిదట. ఉదాహరణకి ఓ చోట దరిద్రపు మురికి కాలవ, మంచి మంచి ప్రాంతాలు అందరూ కడతారు, అన్ని బాగున్న చోట. బాగా లేని చోటే కట్టాలి. ఎక్కడ దిక్కులేని చోట ఆలయం కట్టినటువంటి వాడు ఈ భూమి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తన కీర్తి పెంచుకుని శాశ్వతమైన బ్రహ్మలోక నివాసం పొందుతాడు. అంటే పరబ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. వాడి బ్రహ్మలోకం అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరమాత్మని, పరబ్రహ్మమును పొందుతాడు. వాడికి శుద్ధ చైతన్య స్వరూపం వస్తుంది, వాడికి పునర్జన్మ ఉండదు. ఇక తెల్లని సున్నం తరచుగా ఆలయాలకు వేయించేవాడు ఉన్నారే, ఆలయాలు పాడైపోయినప్పుడు రంగులు వేయించేవాడు, వాళ్ళు కూడా పరాంగతిం యాంతి, ముక్తినే పొందుతారు. వితానం శివుడికి ఇచ్చినటువంటి వాడు తన వంశాన్ని తరింపజేస్తాడు. వితానం అంటే గొడ్డ పందిరి, మన వాళ్ళు చాందిని అంటారు చూసారా, అలాంటిదన్నమాట. పందిళ్ళు వేస్తూ ఉంటారు గుడ్డతో, షామియానాలు. ఇలాంటివి వేసేటటువంటి వాళ్ళు శివలోకాన్ని గ్యారంటీగా పొందుతారు. శివరాత్రి వచ్చింది, అందరూ లోపల గుళ్ళో కూర్చోలేరు, అందుకని బయట ఏం చేస్తారనమాట, ఓ షామియానా వేస్తారు, ఓ మంచి అందమైన గుడ్డపందిరి వేస్తారు. అందులో శివపార్వతుల విగ్రహాలు పెట్టి కళ్యాణం చేయించడానికి పూనుకుంటారు. అటువంటి వాళ్ళు, ఈ శివుడికి పందిరి వేయించేటటువంటి వాళ్ళందరూ కూడా శివ సాయుధ్యం పొందుతారు, తమ వంశమంతా తరింపచేస్తారు. ఇంకా శివాలయంలో గంటని సమర్పించిన వాడు ఎక్కడికి వెళ్తాడు, మహా తేజస్సు కీర్తి పొంది శివుడి పరివారం అవుతారు. ఇలా అన్నామని అందరూ గంటలు పంపేయడం, ఏదైనా చెబితే చాలా ప్రమాదం. మొన్న మా గుళ్ళోకి ఎన్ని గంటలో, ఈ గంటలన్నీ నేనేం చేసుకుంటాను, అందరూ గంటలు పంపకండి. ఆ గంట మెయింటెనెన్స్కి కావలసినటువంటి డబ్బులు ఇవ్వండి, లేకపోతే గుడే మెయింటైన్ అవుతుంది. ఒకడు గంట ఇచ్చాడు కదా అని అందరూ గంట ఇస్తారా? గంటలు కొట్టినా చాలు,
ఆ గంట కొట్టడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి. అనగా ఓ ఉద్యోగిని అక్కడ పెట్టుకుని వాడికి నెలలేదో కొంత జీతం ఇస్తే ఆ గంటను బాగు చేస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, గుళ్ళో టింగు టింగు అని గంట కొట్టడానికి ఉపయోగపడతాడు. ఈ గంట మోగినంతకాలం ఈ గంట కొట్టేవాడికి నువ్వు జీతం ఇవ్వడం వల్ల నువ్వే గంటని సమర్పించి శివాలయంలో గంట మోగించిన పుణ్యం పొంది దానివల్ల శాశ్వత విలాసం పొందుతావు. అందరూ ఒకటి అనమాట. శివలింగం ఇస్తే మంచిదన్నట్ట. ఇక 100 శివలింగాలు 100 శివలింగాలు పీఠంలో ఏం కడతాం ఆలోచించండి మీరు. కాదు కూడదు అనుకుంటే మీరు ఏం చేయాలన్నమాట, ఈ చివరిలో ఎక్కడైనా చక్క ఈ నాగోలు చివరిలో 5 ఎకరాలు నాగోటివాడికి ఇచ్చేయండి. అప్పుడు కట్టేస్తాను శివలింగాలు అలా ప్రతిష్ఠిస్తాను. 5 ఎకరాలు ఇస్తే ఓ ఎకరంలో శివలింగాలు ప్రతిష్ఠించి మిగతా 4 ఎకరాల్లో కొంత బిల్వమనం నాటి మిగతా అంత మీకోసం ఓ ఉపన్యాసం వేదిక కడతాను. అంతేగాని పట్టుకొచ్చి మొత్తం అందరూ బిల్వ వృక్షాలు. నిజం చెప్తాను మీకు అందరికీ. ఇప్పుడు ఎలాగో సమయం వచ్చింది కూడా చెబుతాను. ఇక మా పీఠ వరకు ఏ మొక్క పంపకండి. ఒక్క మొక్క కాదు, నేను ఎక్కడ కాలు పెట్టడానికి కూడా చోటు లేకుండా వేసేశారు మొక్కలు. ఉన్న స్థలం బెత్తెడు గొర్రె తోకలాగా. ఆ ఉన్న బెత్తెడు దాంట్లో నేను ఎన్ని చెట్లు పంపేస్తున్నారండి. వద్దంటే వినిపించుకోరు. బిల్వ వృక్షాలు ఒకడో, ఇంకేదో గోరింటాకు చెట్టు ఒకడో. ఇవి సరిపాక మా ఇంట్లో వాళ్ళు రోజుకు 30 రూపాయలు పెట్టి మొక్క కొండం. ఎక్కడ వేస్తారు? ఎన్ని కుండీలు పెడతారు? కుండీలు హుండీలును. కాబట్టి పిచ్చి ఉండకూడదు. భక్తి వేరు. బిల్వవృక్షం నాటండి, కానీ నాటడం కోసం స్థలం లేని చోటకి ఎంతమంది పంపుతారు? ఇప్పుడు ఈ గుడి నిండా మొక్కలు వేసేద్దామంటే ఇక మీరు నేను పురాణం వెండం మానేసి ఇవన్నీ మొక్కలు వేసి కూర్చోవాలి. కాబట్టి ఇక ఎవ్వరూ మా పీఠములకు ఏ విగ్రహములు పంపకండి, ఏ మొక్కలు పంపకండి. అయిపోయింది వాటికి స్థలం. కాదు కూడదు అనుకుంటే ముందు ఒక 5 ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ చేసి అది పట్టుకొచ్చేవ్వండి, అప్పుడు చూద్దాం. ఇంత స్ట్రాంగ్గా చెబితే కానీ మీకు అర్థం కావడం లేదు. దాంతో విసిగిపోతున్నాను నేను. వాడిని మనం పట్టుకొచ్చి అందరు మొక్కలు వేశారు, నా మొక్క వేయకపోతే ఎలాగండి అంది ఆవిడ. పోనీ ఓ పని చేయమని నా నెత్తి మీద అంత మట్టి కుండీ పెట్టి నెత్తి మీద పెట్టాను. గురువుగారు నా మొక్క స్వీకరించకపోతే ఎలాగంది. ఇక ఏం చేయరు మరి? ఈ తలంతా నొన్నగా గుండు గీయించి పైనంతా మట్టి ముద్ద పెట్టి అందులో మొక్క అప్పుడు కూర్చుని ఇదిగో బిల్వ వనము చూడండి, బిల్వ వనము చూడండి అని పాడుకుంటూ పురాణం చెబుతాను. కాబట్టి కష్టంగా ఉంది. అందువల్ల తెలుసుకుని మీకు ఎంత ఇష్టం ఉన్నా వీటికి తగిన వ్యవస్థ చెయ్యండి, నన్ను అవస్థ పెట్టకండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కాబట్టి మొత్తం మీద గంటని సమర్పించిన వాడు, గంటని టింగిని కొట్టినవాడు కీర్తివంతులు అవుతారు. ఒక పర్యాయం లేక 2 మార్లు లేక 3 మార్లు శివుడి దర్శనం రోజు చేసేటటువంటి వాడు సకల దుఃఖ విముక్తుడవుతాడు. అందుకే పూర్వకాలంలో శివుడిని 6 కాలములలో దర్శనం చేసుకునేవారట. ఇప్పుడు 6 కాలాలు కష్టం అనుకోండి. ఎందుకంటే 6 కాలాల్లో 7 కాలములుగా మార్చుకుని 5 కాలాలు మనకే సరిపోవట్లేదు ఉద్యోగానికి. సాఫ్ట్వేర్ పైగా సాఫ్ట్ ఎక్కడుంది? అక్కడ సాఫ్ట్ ఎప్పుడో పోయింది. హార్డ్వేర్ ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా అలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొట్టి 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 వాడు ఏం తింటున్నాడో తెలియటం లేదు. పక్కన వాళ్ళ ఆవిడ టిఫిన్ పెట్టింది. ఆ టిఫిన్లో బల్లి పెడితే బల్లిని తినేసాడు. ఒక ఇలా కొట్టుకుంటున్నాడు అనమాట. యాక్చువల్లీ ఈ నవ్వు యాక్చువల్లీ ఇంక వేరే ఇంగ్లీష్ పదం ఉండదు అక్కడ. యాక్చువల్లీ మళ్ళీ ఒక మొక్కకు అరగంట. ఎందుకంటే మాట్లాడడం పోతుంది, కొట్టడం వల్ల కంప్యూటర్. ఈ కంగారులో ఎడం చేత్తో తింటున్నాడు. అది తింటుంటే బల్లి నోట్లో గడిపోయింది. కస 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 నవిలి అరగంట తర్వాత చూసుకుంటే అది బల్లిని తెలిసింది. నిజమండి ఇది. అంటే అందులో ఏముందో తెలియటం లేదు కర్మ. బల్లిని తింటున్నాడో, పిల్లిని తింటున్నాడో, నల్లిని తింటున్నాడో, లేక వాడు చెల్లినే తినేస్తున్నాడో తెలియటం లేదు. మా ఇదారు సాఫ్ట్వేర్ ఒకటి. గుడ్లు ఇలా అయిపోతున్నాయి, శరీరం ఇలా అయిపోతుంది, బజ్జ పెరిగిపోతుంది, లజ్జ పోతుంది. పాపం ఏం చేస్తాం, చాలేస్తుంది అనమాట. రామరామ ఇదేం ఉద్యోగాలండి బాబు. పొరొత్తిటి ఎడితే రాత్రి ఎప్పుడు వస్తారో తెలియదు. కొన్ని చోట్ల కొన్ని ఛానల్స్లో పనిచేసే వర్కర్లు చెబుతారనమాట, కెమెరా పొద్దున మొదలు పెడితే రాత్రి 9, 10 అయిపోతుందండి బాబు. దీనివల్ల మాకు ఇండైజేషన్ వచ్చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. మీరు చూస్తే చక్కగా సన్నని బొజ్జతో ఉంటారు. మా బొజ్జ అలా అయిపోవడానికి మూల కారణం ఇదండి. కాబట్టి కలియుగంలో సాఫ్ట్వేర్ పోయి హార్డ్వేర్ అయిపోతుంది. అందువల్ల మనకి ఓపికలు పోతున్నాయి. ఉద్యోగం అనే పేరుతోటి జీవితం ఎంత పాడైపోతుంది. బ్రిటిష్ వాడు కల్పించిన ఈ దరిద్రపు డబ్బు అనే ఒక జబ్బులో పడిపోయాం మనం. పూర్వకాలం ఎంత హాయిగా బతికారండి, శుభ్రంగా తిన్నారు. పెళ్ళిళ్ళు జరిగితే 5 రోజులు ముందు వచ్చి 5 రోజులు తర్వాత వెళ్ళేవారు. అదొక కర్మ. అప్పుడు దివాళా ఎత్తారు అలా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. 10 రోజులు పెళ్లి జరిగి ఏమైందంటే ఈ తిండికి ఖర్చు అయిపోయింది. కాబట్టి అది ఎక్కువే, అతి ఇది అతి అనుకోండి. కానీ ఏమైనా తిన్నారు, అరిగింది.
మా లింగయ్య గారు చెప్తారు, మందని నుంచి వచ్చిన లింగయ్య గారు చెప్పేవారు 50 బూరెల్లో నెయ్యి పోసి ఇలా కుమ్మి తిన్నట్టు ఆయన. ఇప్పుడు కుమ్మడానికి లేదు, తినడానికి లేదు, రెండు పోయి. కాబట్టి ఆరోగ్యంగా తిని సుఖంగా బతికారు. ఈ పెన్షన్లు గొడవ లేదు, టెన్షన్ లేదు, సుఖంగా ఏదో పంట పండించుకున్నారు, బతికారు. గుడ్డ ఏది కట్టుకుంటే గుడ్డ కట్టుకున్నారు, కొల్లాయి గుడ్డ కట్టుకున్నారు, సుఖంగా బతికారు. ఇప్పుడు కొల్లాయి గుడ్డే కడుతున్నారు, కానీ కొల్లాయి నెక్క ఇక్కడ దాకా ఉండే దరిద్రపు షార్ట్ కట్టుకుంటున్నారు. దీంతో పోలిస్తే ఆ రోజుల్లో గాంధీ గారు కట్టుకున్న కొల్లాయి గుడ్డ సుఖం కదండి, అది ఎంతో మెత్తగా ఉంటుంది. ఇది చూస్తే ఎలుగుబంట్లే కనబడుతున్నాడు వీడు. దిక్కుమాల లాగోటు వేసుకుని రైల్వే స్టేషన్లోకి వచ్చేయడం, ఆ రైల్వే స్టేషన్లో కూర్చున్న స్త్రీమూర్తులు వాడిని ఎగాదిగా చూడటం ఎంత అసహ్యకరంగా అయిపోతున్నాయేంటి. ఒక్కసారి నేను చెప్తున్నందుకు కొంచెం దయతో విని ఈ దరిద్రం నుంచి బయటపడండి. వాడేమో ఎలుగుబంటిలో ఉంటాడా? ఎలుగుబంటి శరీరంలో ఉన్న బొచ్చు ఎలా ఉందో అలాంటి శరీరం వేసుకుని, ఆ లాగు వేసుకుని, సిగ్గు శరం లేకుండా తిరుగుతూ ఉంటే ఏం చూడగలుగుతాం? కాస్త చక్కని పంచి కట్టుకుని మంచి ఆహారం వేసుకుని సుఖంగా ఉండేవారు. పాపం ఏది ఏమైనప్పటికీ 6 కాలములు శివ దర్శనం పోయింది. అందుకని క్రమంగా ఏమన్నారు, కలియుగంలో త్రికాలములలో శివుణ్ణి చూడన్నారు. 3 పూట్ల శివుణ్ణి చూస్తే అటువంటి వాడు శాశ్వతంగా దుఃఖ విముక్తుడు అవుతాడు. ఇప్పుడు అసలు 3 కాలములు కూడా చూసే అవకాశం లేదు. దానికి ఏం చేశాడు, ఒక శివలింగమును నీ చేతితో పెట్టుకో, నీ చేతిలో పెట్టుకో అనగా ఎప్పుడు చేతిలో పెట్టుకోమని కదా, అక్కడ బస్సు ఎక్కుతున్నప్పుడు నీ దగ్గర డబ్బాలోనో జేబులోనో పెట్టుకో. ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ సాయం, ఈ 3 సంఖ్యల్లో ఒక్కసారి ఆ శివలింగాన్ని అలా చూసుకో అన్నారు. కొంతమంది శివలింగాన్ని మెడలో కట్టుకుంటారు, వాళ్ళంతా లింగధారులు. కొందరు యజ్ఞోపేతంలో పెట్టుకుంటారు, వీరంతా లింగధారులే. అలా ఒక లింగమును నీ దగ్గర పెట్టుకుని 3 పూటలా చూస్తే సకల దుఃఖ వినిర్ముక్తుడు అవుతావు, భక్తితో చూస్తే. అది కూడా భక్తితో చూడాలి. అందువల్ల ప్రతి జీవి ఇంటిలో ఒక శివలింగాన్ని పెట్టుకోండి, ఒక సాలగ్రామం పెట్టుకోండి. సాలగ్రామం విష్ణు స్వరూపం, శివలింగం శివస్వరూపం. ఈ రెండింటి దర్శనం వల్ల మహాద్భుత సుఖ ఫలితం పొందుతారు. భయంకర దుఃఖముల నుంచి విముక్తుడు అవుతాడు జీవుడు. ఇప్పుడు మీకు అనుమానం తీరిపోయిందా? ఇంట్లో శివలింగం ఉండొచ్చు అనే విషయం తెలిసింది కదా. మళ్ళీ శివలింగం ఉండకూడదని ఎవడో చెప్పాట. చెప్పిన వాడు ఎవడో కనపడితే వాడు ఎత్తి మీద బండరాయి శివలింగం కింద చేసి కొట్టడు దెబ్బ. మళ్ళీ జీవితంలో పలికిన మాటలు మాట్లాడాడు. శివలింగం ఉండకూడదు, సాలగ్రామం ఉండకూడదు, ఇంకేం కావాలండి? శుభ్రంగా పెట్టుకోండి మీ ఇంట్లో, ఏం పర్వాలేదు. నేను చెప్పాను, శివలింగం ఉండొచ్చు, సాలగ్రామం ఉండొచ్చు. పురాణములు చెప్పే ఎవడో మధ్యలో కల్పించి వద్దంటే అది వాడి మాట వినకండి అంతే. అటువంటి వాళ్ళంతా మీరు ద్రోహులు, భక్త ద్రోహులు, వాళ్ళు దైవద్రోహులు, వాళ్ళు దేవతలకు దూరం చేస్తున్నారు. శివలింగం ఇంట్లో ఉండకపోతే ఎక్కడో అడవిలో ఉన్న భక్త కన్నప్ప గారు మాంసాన్ని ఎలా నైవేద్యం పెట్టగలిగాడు? వెళ్ళి శివాలయానికి వెళ్ళలేదా? పెట్టలేదా? వాళ్ళంతా బాగుపడ్డారు. అలా బాగుపడే స్థితికి తీసుకెళ్ళాలి మనల్ని. కాబట్టి నిశ్చింతగా శివలింగం ఇంట్లో పెట్టుకోండి. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పాడు నందీశ్వరుడు. ఎందుకు ఇన్ని మాటలు? ఆడవాళ్ళరే తేడా లేకుండా సర్వేషాం అందరికీ శివలింగార్చనే, శివలింగాన్ని అర్చన చేయుట యందు అధికారః అస్తి, అధికారం ఉన్నది. కాబట్టి అందరూ ఇళ్లలో పెట్టుకుని పూజించండి అని స్వయంగా నందీశ్వరుడు చెప్పాడండి. ప్రమాణం అంటే వ్యాసుడు రాసిన పురాణాలు. మళ్ళీ అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ మధ్యన ఎవడో ఒక ఆయన, ఏమండి పద్మాకర్ గారు తులసీదళం గణపతికి ఇవ్వద్దని చెప్పారండి, పైగా నా పేరు చెప్తే భయమని మళ్ళీ ప్రసిద్ధికెక్కిన పండితుడు చెప్పాడండి, ఈ తులసీదళం ఇవ్వచ్చా అన్నాడు. ఈ రెండు ఆయన రెచ్చిపోయి ముద్గల పురాణంలో ఇవ్వచ్చని ఉందంటాడు. ముద్గల పురాణం ప్రమాణం కాదు, మనకి వ్యాసుడు రాసిన పురాణములే ప్రమాణం. వ్యాసుడు రాసిన దానికి వ్యతిరేకముగా లేనంత వరకు మాత్రమే తక్కిన పురాణాల్లో ఉన్నవి తీసుకోవాలట. అంటే వ్యాసుడు చెప్పిందే ముద్గల పురాణంలో ఉంటే దాన్ని తీసుకోమన్నాడు. కానీ వ్యాసుని యొక్క యుక్తికి వ్యతిరేకంగా ఇంకెవడన్నా పురాణం రాస్తే అప్పుడు అది తీసుకోకూడదు ప్రమాణంగా. అప్పుడు వ్యాసుడికి మనకి తేడా ఏమైపోతుంది? ఇప్పుడు వ్యాసుడు రాశాడు కదా అని ఇంకోడెవడో ఇంట్లో కూర్చుని క్లాసుడు రాస్తే వీడేమో శివుడిని పూజించద్దంటే ఇది ప్రమాణంగా ఎలా తీసుకుంటాం? తీసుకోం. వేదవ్యాసుడు చెప్పిన 18 పురాణములకు వ్యతిరేకముగా లేనంత వరకు ఏ పురాణంలో ఉన్నదైనా సేకరించండి. దీనికి వ్యతిరేకంగా ఇంకెవడన్నా చెబితే అవి ప్రమాణం కాదు. అలా ప్రమాణంగా తీసుకుంటే ఈ భూలోకంలో చాలా ప్రమాణాలు ఉంటాయి. అప్పటికి ఎవడిష్టొచ్చినట్టు వాడు ప్రవర్తించవచ్చు. అందుకే వేదములకు వ్యతిరేకముగా లేనంత వరకు పురాణములను సేకరించన్నాడు. పురాణములలో వ్యాసుడు రాసిన దానికి వ్యతిరేకంగా లేనంత వరకు తక్కిన సంహితలను సేకరించు.
దీనికి వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే మాత్రం పొరపాట్లు కూడా మనం పట్టించుకోకూడదు. పావుని రెండుగా చీల్చి నైవేద్యం పెట్టు అని ఒక క్షుద్ర సంహితలో ఉంటుంది. అది నువ్వు స్వీకరిస్తావు. ఎలా స్వీకరిస్తావు? వ్యాసుడు వద్దన్నాడు, పావుని హత్య చేసి దాన్ని నైవేద్యం పెట్టాడు వ్యాసుడు. అలాంటివి మనం స్వీకరించకూడదు, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఇప్పుడు చెప్పాడండి మనకి నందీశ్వరులు వారు. శివుడు ఎంత కరుణామూర్తియో తెలిసి కానీ తెలియక కానీ ఆయన నామస్మరణం చేస్తే అనుగ్రహిస్తాడు, వాడిని ఉద్ధరిస్తాడు. ఈ పైన ఎన్నో చెప్పాం మీకు. ఏమని? దీపం ఇవ్వండి, శివలింగాన్ని చేతిలో పట్టుకోండి, దర్శనం చేసుకోండి, నైవేద్యం పెట్టండి, ధూపం ఇవ్వండి, ఇలా ఎన్నో నియమాలు చెప్పాను. ఒకవేళ అవన్నీ చేయలేకపోయినా పర్వాలేదు, నిరంతరం హర 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 అనుకుంటే యమలోకానికి వెళ్లకుండా శివలోకానికి వెళ్ళిపోతాం. ఈ అండం కూడా భక్తితో అంటే ఎలాగో అదృష్టవంతుడివే. ఒకవేళ భక్తి లేక తెలియకన్నా కూడా తరిస్తావుట. మూర్ఖుడు తెలియక హరనామస్మరణం చేసి కూడా తరిస్తాడు. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మన పురాణ కథల్లో. మహాభాగవతంలో 7వ స్కంధంలో ధర్మరాజు గారు నారదుడిని ఇలా అడిగాడు, నారద, పరమ దుర్మార్గుడు శిశుపాలుడు, మా అమ్మకి సొంత చెల్లెలు కొడుకు, మా పిన్ని కొడుకు, వాడు సాత్వతి కొడుకు, వాడు చిన్నప్పటి నుంచి కృష్ణుణ్ణి చంపుతాను, కృష్ణుణ్ణి నరుకుతాను, కృష్ణుణ్ణి పొడుస్తాను అన్నాడు. హరి సాధింతు హరిల్ గ్రసిల్తు హరి ప్రాణాంతంబునందిల్తు తా హరికిల్ వైరి నటల్చు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగుల్ బ్రవ్వదు నోరు వ్రీలి పడదు దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియు పొందడు ఏ క్రియ జగన్నాథుల్ ప్రవేశించెనో. ఈ శిశుపాలుడు చిన్నప్పటి నుండి హరిని సాధిస్తాను, హరిని మింగేస్తాను, నాశనం చేస్తాను, అతని ప్రాణం తీస్తాను, నేను ఈ హరికి శత్రువుని అని నిరంతరం వాగేవాడు. ఇలా నోటికొచ్చినట్టు హరిని తిట్టిన ఈ దుర్మార్గుడు శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న చక్రం వల్ల తల తెగి చచ్చాడు. చచ్చినవాడు నరకానికి పోవాలి, లేదా వాడి శరీరం కాలి బూడిదవ్వాలి, నాలుక చీలికై కింద పడాలి. అవేం కాలేదు, సరిగదా. వాడు చావగానే వాడి శరీరంలోంచి ఒక ప్రాణవాయువు బయటకు వచ్చింది, జ్యోతిగా మారింది. ఆ జ్యోతి కృష్ణుడిలో కలిసిపోయింది. ఈ పరమ పాపాత్ముడు ఎలాగా హరిలో ప్రవేశించాడని అడిగాడు. అప్పుడే నారదుడు ఏమన్నాడు, అక్కడే ఉంది టెక్నిక్. ఇక్కడ చాలామంది పద్మాకర్ గారి పురాణం వినడానికి వచ్చిన వాళ్ళు ఏదో అప్పుడప్పుడు జై శ్రీరామ్ అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత జై శ్రీరామ్ అంటారు. ఏమే ఇడ్లీ వేసావా అంటారు, చపాతీ పెట్టావా అంటారు. కానీ శిశుపాలుడు అలా కాదు, ఎప్పుడు హరిని చంపుతాను, హరిని పొడుస్తాను, హరి 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 అని పళ్ళు పటపట్లాడుతూ హరి హరి అని హరినామస్మరణ చేశాడు. వాడు చేసినంత హరినామస్మరణ ఎవరు చేయలేదు కనుక చచ్చేటప్పుడు కూడా హరి అన్నాడు కాబట్టి హరిలో కలిసిపోయాడు. దానికి వైరభక్తి అని పేరు. ఏ వాక్యతో అయినా భగవన్నామం చేస్తే చాలట. నిజంగానే వాడు చేసినన్నిసార్లు హరినామస్మరణ ఎవరన్నా చేశారా? నన్ను నీకంటే నా శత్రువులు ఎక్కువ తలుచుకుంటారు కసి వల్ల, అవునా? అలాగే శివుడిని కూడా అంతే. తెలుసో తెలియకో శివుడిని తిట్టడం కోసం రోజు శివుడిని తలుచుకున్నారు అనుకోండి, వాళ్ళు శివుడిలో కలిసిపోతారు. పూర్వం కృతయుగంలో ఇంద్రసేనుడు అని ఒక మహారాజు ఉండేవాట. ఇప్పుడు ఈ కథే ఉదాహరణగా చెప్పారు. పూర్వం కృతయుగే ఆసీత్ ఇంద్రసేనో నరాధిప ప్రతిష్టానాధిపో వీరో మృగయా రసిక సదా. పూర్వం కృతయుగంలో ఇంద్రసేనుడు అని ఒక మహారాజు ఉన్నాడు. అతడు ప్రతిష్టానపురాన్ని పరిపాలించేవాడు. ప్రతిష్టానపురం అంటే ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, రెండుగా చీలిపోయింది కదా దేశం. ఈ ప్రతిష్టానపురాన్ని పైఠాన్ అని కూడా అంటారు. మీరున్న ప్రాంతంలో హరినామస్మరణం, రామనామస్మరణం మారుమోగిపోవాలన్నమాట. నామాల్లో రామనామం చాలా గొప్పది కాబట్టి రోజు జై శ్రీరామ్ అంటూనే ఉండండి. నోరు నొప్పేసినా నొప్పి పెట్టినా పర్వాలేదు అన్నమాట, పుండు పడిపోయినా పర్వాలేదు నోరు.
జ్యూస్ తాగుతూ అయినా సరే, సెలైన్ ఎక్కించుకుంటూ అయినా రామారామానండి. నోరు నవ్వంగా హరికీర్తిలుడు అని నోరు నొప్పి పుట్టాలి. ఈ మధ్యన ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి పట్టుకొచ్చింది, మా అబ్బాయి రుద్రాక్ష చేసుకోవట్లేదండి, స్కూల్లో వాళ్ళంతా నవ్వుతున్నారు అంటున్నాడంటే, ఈ పిచ్చాడికి అర్థం అయ్యేలా చెప్పండి. స్కూల్లో నవ్వే వాళ్ళంతా నిన్ను నవ్వుల పాలు చేయడానికి, నాశనం చేయడానికి అలా చేస్తున్నారు. రేపొద్దు నువ్వు ఏదైనా కష్టాల పాలైతే వాడు ఎవడో రూపాయి వాడు. కాబట్టి దర్జాగా, ఒరే నేను రుద్రాక్ష వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి, అది మనకి భద్రం ఇస్తుందని చెప్పండి. ఈ మూర్ఖుడు వినకపోతే నాలుగు పేకండి. చిన్నప్పటి నుంచి పేకాలి, ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచి రుద్రాక్ష వేయకపోతే అన్నం పెట్టకండి. రుద్రాక్ష వేస్తేనే అన్నం లేదు, విభూతి పెడితేనే, లేక చక్కగా వైష్ణవనామం పెడితేనే అన్నం అనండి. లేదా వీపు సున్నంలో ఎముక లేకుండా విరగొడతామని చెప్పండి. అంతే. మీ సంప్రదాయాన్ని బట్టి మీరు వైష్ణవ సంప్రదాయానికి చెందిన వాడి పిల్లలకి తప్పనిసరిగా ఆ నిలువు కొట్టు పెట్టండి, పెట్టకపోతే వాడికి అన్నం పెట్టండి. లేదా స్మార్త సంప్రదాయం అయితే విభూతి పెట్టండి, పెట్టకపోతే అన్నం పెట్టండి. అప్పుడు దారిలోకి వస్తారు. ధైర్యంగా చేయండి ఈ పని, ఏం పర్వాలేదు. కొంతకాలానికి మనం బాగుపడాలంటే ఈ పని చేయాల్సింది. ఈ ధర్మం లేకపోతే మనం బతకలేని స్థితి వచ్చింది, అందువల్ల మనం ఈ పని చేయాలి. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో వాడికి అవి నేర్పాలి. అసలు తల్లిగారు కడుపులో ఉన్నప్పుడే అలా నామస్మరణ చేయాలి. చేయిస్తేగా ఎంతసేపు కార్తీక దీపాలు, నీ మొహం దీపాలు, ఒక్క కార్తీక దీపం పెట్టవాళ్ళ సీరియల్ తప్ప. పద్మవ్యూహం, ఛద్మవ్యూహం, అంతఃపురమా పొంతఃపురమా 1000 ఎపిసోడులు తీసిన అందులో ఏముండదు. అత్త పెంట మీద చెత్త, నీ మొహం మీద మొత్త, ఇవే డైలాగులు. అవేమో ఈవిడ కడుపులో ఉన్నసేపు చూసేస్తూ ఉంటే పిల్లాడు పుట్టగానే అత్తవా పెంట మీద చెత్తవా అంటున్నాడు, వాడు డైలాగ్. అది భక్తికి సంబంధించిన ఛానల్స్ పెంచండి. మంచి మంచి కార్యక్రమాలు ఇలా యూట్యూబ్లో ఫాలో ఇవ్వనండి, అవి వింటే బాగుపడతారు. లేకపోతే బాగుపడే అవకాశం లేకుండా అయిపోతుంది అనమాట. భగవంతుడు ఇలాంటి బుద్ధి ఇవ్వాలంటే మీతోటే ఒక ఉద్యమం ప్రారంభం అవ్వాలి. ఆ ఉద్యమం మీరు సఫలీకృతం చేస్తారని నమ్ముకుంటున్నాను. నేను నమ్ముతున్నాను కాబట్టి అప్పుడు పట్టండి. ఈ ప్రతిష్టానపురంలో ఇంద్రసేనుడని ఒక మహారాజు గారు ఉన్నాడు. వాడి కర్మ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాడికి హింస మీద ఆసక్తి కలిగింది. వాళ్ళ నాన్నగారు ఏ హింస చేశారో వీడికి కూడా హింసాసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి వేటాడాడు, జంతువులు చీల్చి తినేసేవాడు, లేడి కుందేలు అనే తేడా లేకుండా ఏ జీవుని తినేసేవాడు, సింహాలు పులులు కనపడితే నరికి పారేసేవాడు, బ్రహ్మహత్య చేశాడు, క్రూరుడు. యువరాజుగా ఉన్నప్పుడు కూడా వాడు హింస చేశాడు. ఇక మహారాజు అయితే తిరిగి ఉంది. ఎప్పుడూ తాగుడే, జోదం, పరప్రాణాలు తీయటం, వేశ్యాలోలత్వం, ఇవి తప్ప ఏమీ లేదు. ఇవి సరిపోక పరద్రవ్యేషు లోలుప, వీడు మహారాజుగా ఉన్నప్పుడు పరద్రవ్యాన్ని అపహరించడం మొదలెట్టాడు. ట్యాక్సులు విపరీతంగా వేసి లాగేయడమే. ఇంకా ప్రజల్ని తెగ పీడించి వాడు డబ్బంతా లాగి పారేశాడు. నిరంతరం తాగుడు. కాస్త అందంగా కనపడితే స్త్రీలను అపహరించి పట్టుకుపోయేవాడు. చివరికి చిన్నప్పుడు తనకి పాఠం చెప్పిన గురువుగారి పత్రిని కూడా ఎత్తుకుపోయాడు. అందుకనే గురుతల్పగత అన్నారు వాడిని. మహాపాపాల్లో కల్లా పాపం గురుపత్ని సంగమం, అది కూడా చేశాడు వీడు. సదా సౌవర్ణ తస్కర. సాధారణంగా మహారాజులు ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. వాడు అరుదైన రాజు. బంగారాన్ని ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేయడమే కాకుండా తన భటుల్లో కొంతమందికి బందిపోట్లు వేషం వేసి ప్రజల్ని, తన భటుల్ని పంపి దోచుకునేవాడు. అంటే తన వాళ్ళని తానే దోచుకునేవాడు. దొంగల రూపంలో భటుల్ని పంపి దోచాడు, పన్నులు వేసి దోచాడు. గవర్నమెంటే దొంగ అయితే ఇంకేమంటండి బాబు, దిక్కుమాల గవర్నమెంట్ అది. అవునా? దొంగలు వీడి భటులే, పన్నులు వసూలు చేసేవాళ్ళు వీడి భటులే. ఈ విధంగా రాజుగారి కత్తికి 2 వైపులా పదును ఉండేది. మహాభయంకరుడి దొంగతనం చేశాడు. ఈ దుర్మార్గుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. వీడి పరిపాలనా కాలంలో ప్రజలు చిత్రహింసలు అనుభవించారన్నమాట. ఇలాంటి వాడు అరుదుగా ఉన్నారండి. మనం చెప్పుకున్నాక వేణుడని రాజు, పృథు చక్రవర్తి తండ్రి వేణుడు అంత దుర్మార్గుడు. వాడు పరమ పవిత్రమైన సూర్యవంశంలో పుట్టినవాడు ఆ వేణుడు. అంటే వాడి కాలంలో ఆ యష్టవ్యమహోతవ్యమదాతవ్యం విప్రాయటం తుదాత్తధ్వనులను యజ్ఞములు చెయ్యకూడదు, ఎవ్వరూ కూడా యజ్ఞంలో నెయ్యి వెయ్యకూడదు, దానం చెయ్యకూడదు. నేనే విష్ణువుని, కాబట్టి వేరే విష్ణువు లేడు. మీరు యజ్ఞంలో వేయాలనుకున్న నెయ్యి నాకు పంపండి, ఆ నెయ్యి నేను భోజనంలో వేసుకు తింటా.
యజ్ఞంలో వేసే చెరువు నాకే పంపండి, దానాలు చేయాలనుకుంటే నేనే విష్ణువుని, ఆ బంగారం నాకే పంపండి, పంపకపోతే మిమ్మల్ని పరలోకానికి పంపుతానని వాడు. అంత దుర్మార్గుడు వాడు. ఇదిగో ఇంద్రసేనుడు కూడా అటువంటి వాడు అన్నమాట. ఎంతకాలం ఉంటుంది ఎవడి పాలనైనా? కొంతకాలమే. ఇంత పాపాత్ముడు కూడా ధర్మం చేసేటండో. ఎంత దుర్మార్గుడైనా జీవితంలో ఒక్క ధర్మం చేస్తాడు, కాలధర్మం. వీడు కూడా కాలధర్మం చేశాడు. వీడు చచ్చిపోగానే యమలోకానికి యమభట్లు పట్టుకుపోయారు. వీడి మెడకు తాడేసి వీడి ఆత్మను ఒక భయంకర శరీరంలో పారవేసి పట్టుకుపోయారు. పట్టుకుపోయి దారి పొడుగుతో కొళ్ళబొడి చేశారు. ఎరా లేళ్ళు కుందేళ్ళు అనే తేడా లేకుండా ఎన్నో జంతువులను అన్యాయంగా చంపేశావు, గర్భవతిగా ఉన్న స్త్రీలను కూడా చెరిచావు, బంగారం ఎత్తుకుపోయావు, నువ్వు చేసిన పాపాలు అన్నీ నీకవు అని గదలతో కొట్టారు, ముద్గరాలతో పొడిచారు, కత్తులతో కోశారు, హింస పెట్టి యమలోకానికి తీసుకెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళగానే యమధర్మరాజు గారు వీడిని చూసి చూడగానే, యమభటులారా ఎంత అపచారం చేశారు, వీడు పరమపుణ్యాత్ముడు, వీడు కట్లిప్పియండి అని కట్లిప్పి వాడి అందమైన శరీరంలో ప్రవేశపెట్టి తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు యమకింకర్లకు భయం వేసింది. మహారాజా, యమధర్మరాజా, నువ్వు రాజువు కాబట్టి నీకు ఎదురు చెప్పలేము, కానీ నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో అని మేము అనుకుంటున్నాం, రాంగ్ డెసిషన్ ఏమో ఇది అన్నారట. భటులారా మీ సందేహం ఏమిటన్నాడు యముడు. ఈ దుర్మార్గుడు చేసిన పాపాల చిట్టా అంతా చిత్రగుప్తుడి దగ్గర ఉంది. ఈ పాపాలన్నీ మేము ఎవరం లెక్క పెట్టలేము. వీడన్ని మహాపాపాలు చేశాడు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, కానీ వీడి పాపాలు లెక్క పెట్టలేము. ఒక వాహనం పెడుతున్నప్పుడు భూమి మీద ధూళి కణములు పైకి రాస్తాయి, అంటే డస్ట్ పార్టికల్స్. ఆ ధూళి కణములు కూడా లెక్క పెట్టచ్చు, కానీ వీడు చేసిన పాపాలు లెక్కట్లేము, అన్ని పాపాలు చేశాడు. వర్షాకాలంలో ఏకధాటిన వర్షం పడుతున్నప్పుడు ఆకాశం నుంచి ఎన్ని నీటి బిందువులు పడుతున్నాయో ఎవరైనా లెక్కెట్టగలరా? ఎందుకని అలా పడుతూనే ఉంటాయి నీటి బిందువులు. ఆ డ్రాప్స్ కూడా లెక్కెట్టచ్చు, కానీ వీడి పాపములు లెక్క పెట్టలేము. అన్ని పాపాలు చేశాడు ఈ దుర్మార్గుడు. అటువంటిది వీడిని మీరు మహాసుందరాకార శరీరంలో ప్రవేశపెట్టి మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, మరి తప్పు కదా అనగానే అప్పుడు ఆయన నవ్వి, స్వర్గంలో ఇంద్రుడు ఉన్నంత వరకు, ఆకాశంలో సూర్యుడు ఉన్నంత వరకు, పంచభూతములు ఉన్నంత వరకు నువ్వు శివభక్తుడివి, అందుకే నువ్వు సుఖంగా ఉండని వీడిని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. వీడంత శివభక్తుడు లేడన్నాట. వాడి సుకృతి త్వం మహారాజ శివభక్తోసి నిత్యదా. మహారాజా వీళ్ళేమన్నా నువ్వు పట్టించుకోవద్దు, ఇక నీకు శిక్షలు లేవు, నీ అంత పుణ్యాత్ముడు లేడు, నీ అంత శివభక్తుడు లేడు అన్నాడు. ఇప్పుడు ఇంద్రసేనుడికి అనుమానం వచ్చిందండి. పైకి వచ్చాక వాడు చేసిన పాపాలన్నీ తెలిసే కదా. అందుకని వాడు కూడా, అయ్యా నేను శివభక్తుడిని ఏంటండి, నీ భటులు చెప్పినట్టే పాపాత్ముడిని, నన్ను కొట్టి నా పాపాలు తొలగించండి బాబోయ్, అహం శివన్ నజానామి, నేను శివుణ్ణి చూడలేదు, ఎరగను, వేటాడిన వాణ్ణి, స్త్రీలోలుణ్ణి, తాగుబోతుని, తిరుగుబోతుని, అటువంటిది నేను శివభక్తుడిని ఏంటండి బాబు, ఒక్కనాడైనా శివనామస్మరణం చేశానా అన్నట్ట. శివనామస్మరణ తప్ప శివనామస్మరణం ఎరగనన్నాడు. అప్పుడు ఎవడు, అదేనా నీ యోగం, నీకెక్కడో ఒక యోగం ఉంది, ఆ యోగం వల్ల నీ అంత శివభక్తుడు లేడు అనగా, ఎలాగండి అని మళ్ళీ వాడే అడిగాడు. వీడు రోజు రెండు మాటలు ఎక్కువ మాట్లాడేవాట. ఆహర ప్రహరస్వేతి ఉక్తం చేదం సదాత్వయ. రోజు ఏమనేవాట, ఆహర అంటే తీసుకురా, సంస్కృతంలో ఆహార అంటే తీసుకొని రమ్ము, మాంసాన్ని ఆహార తీసుకురా, జలం ఆహార, మద్యం ఆహార, ఇలా రోజు ఆహార అనేవాట. రెండోది ప్రహరస్స అంటే కొట్టు అనేవాట. మన తెలుగులో కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి అంటారే అలాగే. ప్రహరస్స ఆహారంలో ఏముంది, హర, ప్రహర, హర. తెలియకుండానే రోజు ఆహార ప్రహరస్స అండంలో హర అనే శబ్దం ఉంది. అందువల్ల వీడికి పాపాలు పోయి పుణ్యం వచ్చింది, హరనామస్మరణ చేసిన పుణ్యం వచ్చింది. ఎంత విచిత్రం ఇది. సంస్కృతం అనుకున్న యోగం అదే.
అందువల్ల రోజు ఆహర ప్రహర ఆహర ప్రహర ప్రహరస్వ అండంతో హరనామస్మరణ చేసిన పుణ్యం వచ్చింది. తెలియకుండానే శివనామస్మరణ చేసేసాడు వాడు. అది లేకే చాలామంది నశిస్తున్నారు. అయ్య బాబో, తెలిసి కానీ తెలియక కానీ ఏ శబ్దం మధ్యలో హర ఉన్నా అది పుణ్యం అన్నమాట అన్నాడు ఆయన. అనగానే ఇప్పుడు యమకింకర్లు అన్నారు, ఈ లెక్కడి ఏదో బాగుందండి, రోజు పద్మాకర్ గారి పురాణానికి 6 పాపం 5 ఇంట్లో బయలుదేరుతారు వీళ్ళంతా. యాతనబడి ట్రాఫిక్ జాములు కూడా లెక్క చేయక, మధ్యలో దిక్కుమాలిన కారు ఏసీ పని చేయక ఆగిపోతూ ఉంటే 2-3 సార్లు ఆన్ చేసుకుంటూ కూడా నడుపుతున్నారు కొంతమంది. ఇన్ని కష్టాలు పడి పురాణం వినేవాళ్ళంతా వీళ్ళు కూడా శుభ్రంగా తాగి తందనాలాడి రోజు ఇంట్లో కూర్చుని ఆహర ప్రహరస్వ అంటే వీళ్ళు ముక్తి పొందొచ్చా అని అడిగారు. అప్పుడు యముడు నవ్వి, అది ఎవరి వల్ల కాదు, అది ఆ రాజుకే కుదిరింది. కారణం తెలుసునా, వాడు పూర్వజన్మలో పరమ గురుభుక్తుడు. వాడి పూర్వజన్మలో ఒక గురువుగారిని ఆశ్రయించాడు. ఆ గురువు గారి పేరు ఇంద్రజుమ్నుడు. ఇంద్రజుమ్నుడిని ఆశ్రయించి సేవ చేశాడు. ఏదో కారణం చేత గురువు గారికి వ్యతిరేకం అయిపోయాడు. చెప్పాక మధ్య మధ్యలో కొంతమంది గురువు గారి దగ్గరికి దూరం అయిపోతారు. గురువు గారిని తిట్టి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి చివరి రోజుల్లో చాలా యాతన పడ్డాడు. చచ్చిపోయేటప్పుడు, గురుదేవా, ఈ జన్మలో నేను గురుద్రోహం చేశాను, వచ్చే జన్మలో గురుద్రోహం చేయకుండా ఏ రకమైన పాపిష్టి జన్మలో ఉన్నా హరనామస్మరణం చేసే భాగ్యం ఇవ్వండి అన్నట్ట. అప్పుడు గురువుగారు జాలిపడి, నువ్వు చేసిన పాపాలకి నీచుడు అయిపోతావు, నీచమైన పదార్థాలు తింటావు, అయినా ఆహరస్ ప్రహరస్వ అని పలికి హరనామస్మరణం చేసి తరిస్తామన్నట్ట. అదిగో ఆ యోగం వల్ల ఈ జన్మలో ఆహర ప్రహరస్వ అని పలికి 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 పూర్వజన్మలో గురువుగారిని చివరి క్షణాల్లో తలుచుకున్న పుణ్యం వల్ల, ఈ నామస్మరణం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో ఇతడు శాశ్వత కైలాసానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనం తెలిసో తెలియకో శివనామస్మరణం చెయ్యాలి. కానీ తెలియకుండా శివనామస్మరణం చెయ్యాలంటే ఎంతో కొంత పుణ్యం ఉపయోగపడాలి. ఆ పుణ్యం లేకపోతే అనగలరా? కొంతమందిని రామ అనమంటాం, అనలేడు వాడు. చివరి రోజుల్లో రామ అనమంటే అప్పుడు వాడికి అసలు చెవులు వినపడవు, అని అరుస్తాడు, చచ్చిపోతాడు. ఒక కథ ఉందిలేండి. ఒక ఆవిడ ఒట్టి పిసులు కొట్టాడు. ఇంకంత దౌర్భాగ్యపు జీవితం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆవుల్ని పెంచి పాలమ్మి పిడకమ్మి పేడమ్మి గోమూత్రం కొనేవాడు ఉంటే వాడికి గోమూత్రం కూడా అమ్మి మొత్తం అనేది అన్నీ అమ్మి డబ్బు బాగా సంపాదించింది. ఒక్క రూపాయి ఎవరికి దానం చేయలేదు. ఒక్కనాడు పద్మాకర్ గారి పురాణం వల్లేదు. ఈ దరిద్రురాలు, ఈ పాపిష్టావిడ తెగ సంపాదించింది కానీ ఎప్పుడూ మంచి పని చేయలేదుట. చివరికి పెరాలసిస్ వచ్చింది, మూతిలా వంగిపోయింది, చెవులు కళ్ళు ఏం పనిచేయడంలా మంచం మీద పడింది. ఇక సావడానికి సిద్ధంగా ఉంది, చచ్చిపోతుంది భార్య అని కనిపెట్టాడు భర్త గారు. తన కొడుకుల్ని పిలిచి, నాయనలారా, మీ అమ్మ పరమ పాపిష్టిది, ఎంత దుర్మార్గురాలైనా రూపాయి సంపాదన లేని నాకు ఇంత అన్నం పెట్టింది, మిమ్మల్ని కన్నది, మీకు ఆస్తి ఇచ్చింది, ఒక్కనాడు నారాయణ అనలేదు, ఒక్కనాడు కూడా మంచి పనులు చేయలేదు. ఇంత పాపాత్మురాలైన భార్య అనే ప్రేమ వల్ల ఈవిడ ముక్తి పొందాలని నేను కోరుతున్నాను. ఏదో రకంగా మీ అమ్మ చేత నారాయణ అనిపించండిరా, చచ్చే ముందు నారాయణ అంటే ముక్తి వస్తుంది అన్నాడు పాపం భర్త. వెంటనే వీళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. ఇదిగో నువ్వు చచ్చిపోతావు, ఎలాగో కాస్త నారాయణ అను అన్నారు. ఆవిడకి కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ వినపడ్డలా. అందుకని ఏటి అంది, ముక్కిలా పెట్టి, దరిద్ర ముక్కు పెట్టి, నారాయణ నారాయణ అనగా వినపడలే అంది. ఎందుకు వినపడుతుంది? ఎప్పుడన్నా దానం చేస్తేగా. అప్పుడు మళ్ళీ భర్త గారికి ఆవిడ మీద జాలి వేసింది. అక్కడ గోంగూర నార ఒకటి ఉంది, ఈ నార చూపిస్తే కనీసం నారాయణ అనలేక నార అంటుందేమో, సగం పుణ్యమైన వస్తుంది, నార చూపించి నారాయణ నారాయణ అనండిరా అని కొడుకులతో అన్నాడు. వాళ్ళు కాస్త గోగునార జనపనార పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకి చూపించి ఇదేమిటని అడిగారు. పీచు పీచు అని చచ్చిపోయింది. వచ్చే జన్మలో కారి కింద పీచేయి పుట్టింది, ఏ పేచీ లేదు. కాబట్టి జీవితంలో ఎప్పుడు నారాయణ స్మరణ చెప్పితే చివరి రోజుల్లో నారాయణ అనాలంటే నారాయణ అనలేక పీచు అని చచ్చిపోతారు. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, తింటూ రామ తినకున్నా రామ అలా అనండి 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 అనండి. అప్పుడు ఏమవుతున్నట్టు అభ్యాసం వల్ల మీ నరనరం రామమయమైపోతుంది, రోమ రోమం రామమయమైపోతుంది. అప్పుడు అంత్యకాలంలో యమకింకరులు వచ్చినప్పుడు రామ అనగలుగుతారు, నరకానికి వెళ్ళారు.
బాగా చేయండి. ఈ రోజు నుంచి ఎవరు కనపడినా జై శ్రీరామ్. ఇంక రెండోది వద్దు, మీ ఇష్టం. లేదా శివ అనండి, నారాయణ అనండి, హర అనండి, హరి అనండి, ఏమైనా పర్వాలేదు అనమాట. ఏమనాలి? రామ, శివ, హర, హరి, ఇలా అభ్యాసం చెయ్యాలి. అనాలోచితంగా వచ్చేయాలి. దిక్కుమాలను మైక్ టెస్ట్ చేసేటప్పుడు అలే అలే అంటున్నావా లేదా? నీ బతుకు హెల్లో హెల్లో అని నరకానికి వెళ్ళిపోయే మాట అంటున్నావా లేదా? నిద్దట్లో అర్ధరాత్రి 12ంటికి ఫోన్ వస్తే వెంటనే హల్లో అంటున్నావా లేదా? దిక్కుమాలాడా, హెల్లో 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 అని నిద్దట్లో పలుకుతున్నావే, అంత బానిసైపోయావే బోడి ఫోన్కి. అప్పుడు కూడా తెలియకుండా హల్లో అంటున్నావు. దాని బదులుగా అర్ధరాత్రి 12ంటికి వాట్సాప్ కాల్ రాగానే రామ్ జై శ్రీరామ్ అనండి. ఎంత అదృష్టం పడుతుంది నీకు అప్పుడు. మీరు ఆలోచించండి. మీకు తెలియకుండానే అనాలోచితంగా నిద్దట్లో కూడా ఫోన్ వస్తే హల్లో అనగలుగుతున్నావు. ఈ హెల్లో అంటే ఓ నరకమా? హెల్ అంటే నరకం కదా. హెల్ ఓ హెల్లో అంటే ఓ నరకమా, ఓ నరకమా అని రాత్రి 12ంటికి ఫోన్లో అనే బదులుగా ఫోన్ రాగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను, లేదా ఓం నమ శివాయ అను, ఓం నమో నారాయణాయ అను. ఇక నీ జాతకం అంత మారిపోతుంది. ఆ చండాలపు నామానికి మీకు అంత విలువ వచ్చేస్తుంటే ఇది ఎందుకు రాదండి? ప్రాక్టీస్ చేయక అది అభ్యాసం చేసావు, ఇది చేసావు. అలాగే ఫోన్ కూడా పక్కన పెట్టాడు. ఈ మైకులు టెస్ట్ చేసేవాడు కూడా అంతే. రాగానే హలే 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 ఏమిటి హలే హలే దరిద్రుడు అలా అన్నట్టు కాదు. కానీ చక్క జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను 100 సార్లు. అప్పుడు నీ ఇంట్లో నీ పిల్లలు, నీ చూరు కూడా, నీ ఇంట్లో ఉన్న బల్లులు కూడా జై శ్రీరామ్ అంటావు. చిరుకులు శ్రీరామ అంటాయి. ఎంత అద్భుతమైన శక్తి వస్తుంది దానివల్ల రాజుగారు అలా అయ్యాడు. అలా అవ్వాలంటే అంత అభ్యాసం కావాలి. అది కావాలంటే మీకు గురుభక్తి కూడా ఉండాలి. గురువుగారి మీద నమ్మకంతో వస్తుంది. ఓ రోజేమో గురువుగారు పాదుకలు వాట్సాప్లో పెట్టి, మర్నాడు అది తీసేసి మళ్ళీ ఇంకొక రాముడిని పెట్టి, ఆ మర్నాడు ఏదో తెక్కొచ్చి ఈ రాముడిని కూడా తీసేసి ఈసారి దిక్కుమాల కూతుర్ని పెట్టుకుని లేకపోతే ఇంకొకటి పెట్టుకుని రోజుకో వాట్సాప్ ప్రొఫైల్ మారుస్తుంటే నీ బతుకి శివుడు ఎందుకు మాట్లాడతాడు, గురువు ఎందుకు మాట్లాడతాడు? భక్తులు కొంతమంది ఉంటారండి, వాడు కల్లో కూడా గురువుగారి పాదుకలు మాత్రమే వాట్సాప్ ప్రొఫైల్లో పెట్టుకుంటాడు. వాడు చచ్చేటప్పుడు రామ అంటాడు. భజదత్తుడు ఒకడున్నాడు, పరమ త్రాష్టుడు. వాడు ఆంజనేయ మంత్రాన్ని ఉపాసనగా పొందాడు, కానీ బాగుపడలేదు. కానీ గాలవుడనే ఒక బోయవాడు గురువుగారు వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తే మంత్రం ఇస్తానంటే, నాకు నది వద్దండి, నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్ళే తీర్థమని గురువుగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. అందుకే గురువుగారు ఇచ్చిన మంత్రం చేయగానే ఆంజనేయుడు ప్రత్యక్షం అయ్యాడు. కాబట్టి మనం అంత అభ్యాసం చేయాలి. నువ్వు మహాయోగ జాతకుడివి. ఈ విధంగా హర హర అని క్రియాపదములతో హరనామస్మరణం చేశావు. శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపో అన్నాడు. కైలాసానికి వెళ్ళిపోయాడే. శివకింకరులు వచ్చారు, ఆయన కైలాసానికి పట్టుకెళ్ళారు. శివుడు ప్రేమగా దగ్గరికి పిలిచి, ఇక్కడ ముండు అని ఒకడున్నాడు, ఈ ముండుడనే నా భక్తుడికి పక్కన నువ్వు కూడా చేరి ఈ రోజు నుంచి చండు అనే సభ్యుడిగా అయిపోతావు. చండో నామ్రాజ విఖ్యాతో ముండస్య చ సఖాప్రియ. నువ్వే చండుడివి. చండ ఈశ్వర చండీశ్వర అవుతావు. ఈ విధంగా నా పక్కన ఉండన్నట్ట. ఇదిగో 85వ శ్లోకంలో చెప్పారు, చండో నామనాచ విఖ్యాత. నువ్వు చండుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతావు అన్నారు. నామోచ్చారణ మాత్రేణ రుద్రస్య పరమాత్మన. పరమాత్ముడైన రుద్రుని నామమును పదే పదే ఒక క్రియాపదము ద్వారా ఉచ్చరించినంత మాత్రం చేతనే పరమ పాపాత్ముడు చండుడైతే, రోజు శివ, రుద్ర, ఈశ్వర, మహాదేవ, శంకర, శంభు అని పిలుస్తూ ఉంటే వాడు ఎటువంటి సద్గతులు కడతాడో ఆలోచించండి ఒకసారి. ఎంత పాపాత్ముడైన ఉత్తమ గతులకి నామస్మరణం వల్ల పెడతాడు. హరే హరేతి నామ్నా శంభోశ్చక్రధరస్య చ రక్షితా బహవో మర్త్యాగ శివేన పరమాత్మనా. హరి హర ఇక్కడ చెప్పాడు. పదే పదే హరే హరే అంటే ఏమనాలి? నారాయణ నారాయణ. హర ఇతి అంటే శివ. ఒక చోట విష్ణువు, ఓ చోట శివుడు. నీ వీళ్ళు బట్టి హరిహరుల ఇద్దరు నామములు నిరంతరం జపం చేస్తే
ఎంతో మంది తరించారు కనుక నువ్వు తరిస్తావు. పరమాత్ముడు ఈ 2 నామములు నువ్వు విడిచిపెట్టకుండా హరిహర నామస్మరణం చేసేవాళ్ళని రక్షిస్తాడు. పరమశివుడు అవ్యాజ కరుణామూర్తి, ఆ మాత్రం నామములకు ఆనందపడతాడు. మరొక విచిత్రమైన కథ చెబుతాను ఈసారి. విభూతి మహిమ అని విభూతి మహిమను కూడా చెప్పాడు. ఎవరు చెప్పేది? నందీశ్వరుడని గుర్తుపెట్టుకోండి, అది మనం మర్చిపోకూడదు. పైగా బ్రహ్మాది దేవతలకి చెప్పాడు, వాళ్ళు భూలోకవాసులకి చెప్పారు. వ్యాసుడు స్కాంద పురాణంగా రాశాడు. సూత మహర్షి నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులకి కథ చెప్పాడు. నేను మీకు చెబుతున్నాను. పూర్వం అయోధ్య నగరంలో ఒక దొంగ ఉండేవాడు. ఏదో కాలంలో, ఇప్పటివాడు కాదు, కృతయుగం నాటివాడు వాడు. వాడు చాలా గొప్ప దొంగ. ఈ దొంగ ఇంట్లో వాళ్ళకి ఏమాత్రము శబ్దం కాకుండా ఇంటికి కన్నం వేసేవట్టండి బాబు. ఇప్పుడు ఇంత గోడ ఉంది, ఆ గోడకి గుణపంతో కన్నం వేస్తే టంగు టంగు అని శబ్దం వస్తుంది. అందులో ఆ రోజులు ఎంతంత గోడలు ఉండేవి ఏకంగా. కానీ మరి వాడికి ఎలా అలవాటు వచ్చిందో తెలియదు, కానీ వాడికి ఎలా అభ్యాసం అయిందో తెలియదు, కానీ ఎలకలా నిశ్శబ్దంగా టిక్ 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 అని గోడకి కన్నం వేసేసేవాడు వాడు. ఇంట్లో వాడు నిద్రపోతూ ఉంటే వాడికి తెలియకుండా గోడకి కన్నం వేసి లోపలికి వెళ్ళి సామాను పట్టుకుపోయేవాడు. నిద్రపోతున్న వాడికి తెలియకుండా మెడలో సొమ్ములు పట్టుకుపోయేవాడు. ఎంతెందుకండి బాబు, పురాణం వింటున్నవాడికి తెలియకుండా వాడు జేబులో ఉన్న ఫోన్ ఎత్తుకుపోగలడు వాడు. చాలా కష్టం. గుడ్లు పొదుగుతున్న కాకికి తెలియకుండా కాకి గుడ్లు ఎత్తుకుపోయేవాడు వాడు. వాళ్ళ గొప్ప ప్రాక్టీస్ అనమాట. గొప్ప దొంగలు ఇలాంటి వాళ్ళు ఉంటారు. నాకు ఇలాంటి అనుభవాలు ఒకటి. పురాణం చెబుతున్నప్పుడు తెలియక ఫోన్ పట్టుకెళ్ళేవాడు కూడా. అప్పట్లో కొత్తగా సెల్ ఫోన్ వస్తున్నప్పుడు గొప్ప కదా, సెల్ ఫోన్ అక్కడ పక్కన పెట్టి పురాణం చెబుతూ ఉంటే నాకు తెలియకుండా నా సెల్ ఫోన్ పట్టుకుపోయాడు. నాకు తెలియకుండా చాలా నా వస్తువులు చక్కగా పట్టుకెడుతూ ఉంటారు. కాకపోతే సెల్ ఫోన్ వాడు ఎందుకు పట్టుకెళ్ళాడో తెలియదు, కానీ చెప్పులు మాత్రం ఒక ఆయన బాగా పట్టుకెళ్ళి నాకు ఉత్తరం రాశాడు. ఎన్ని చెప్పులు పోయాయో. అందులో ఎక్కువగా తిరుపతిలోనే పోయాయి ఎక్కువగా. అన్నమాచార్య కళా మండపంలో ఓపెన్ చేసే సమయంలో చెప్పులు పట్టుకుపోయి చాలామంది ఉపకారం చేసేవారు. ఎందుకంటే చెప్పులు పట్టుకుపోగానే ఆర్గనైజర్ కొత్త చెప్పులు పట్టుకొచ్చేవాడు. ఇది నైవే కదా, నెలకో చెప్పులు చేత వచ్చేది. అందుకని ఒకడు ఉత్తరం రాశాడు అనమాట. చూసారా, మేము చెప్పులు పట్టుకెళ్ళబట్టి కదా నెల నా కొత్త చెప్పులు వాడుతున్నారు అన్నాడు. ఇది నాకు ఉపకారం. ఇంకా నయ్యం, బట్టలు పట్టుకుపోయాడు కదా, కొత్త బట్టలు వస్తాయి కట్టుకుని ఉండగా. కాబట్టి ఏమవుతుందంటే ఒక్కడు మాత్రం ఒక ఉత్తరం రాశాడండి. చాలా కాలం దాచాను, తర్వాత ఏమైపోయిందో ఉత్తరాలు పోయి. కానీ అప్పట్లో ఉత్తరాలు ఉండేవి కదా, కార్డులను ఉండేవి. కార్డు మీద ఒకడు ఉత్తరం రాశాడు. తిరుపతిలో చెప్పులు పట్టుకుపోయాక ఓ 15 రోజులకు ఉత్తరం వచ్చిందనమాట. గురుదేవుల పాదుకలకి పాదపద్మములకు భక్తితో నమస్కరించి మీ శిష్యుడు రాయినది డాష్ శిష్యుడు, వెళ్ళి డాష్లో పేరు లేదు. గురుదేవ, నాకు మీరంటే భక్తి. గురుపాదుకాభ్యాం నమః అని రోజు మంత్రం చదువుతాను. కాబట్టి మీ పాదుకలు కావలసి వచ్చి మీ చెప్పులు మీకు తెలియకుండా నేనే తస్కరించి తిని దయతో నన్ను దీవించుడి అన్నాడు భయ్య. ఆనాడు రామచంద్రుడి పాదుకలు భరతుడు పట్టుకెళ్ళినట్టుగా మీ పాదుకలు నేను పట్టుకెళ్ళాను అన్నాడు భయ్య. భరతుడు అడిగి పట్టుకెళ్ళాడు, కొత్త పాదుకలు ఇచ్చి పాత పాదుకలు పట్టుకెళ్ళాడు. తస్కరించలేదు, సేకరించాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురువుగారి పాదుకలు కావాల్సి వస్తే ఈ పాదుకలు పట్టుకుపోయి కొత్త పాదుకలు అక్కడ పెట్టిన మరి ఏం చేస్తాం? అందుకని చెప్పకుండా పట్టుకుపోదేలాగా. ఇలాంటి భక్తులు కూడా అమాయక భక్తులు ఉంటారు. అలా ఎవరికి తెలియకుండా దొంగతనం చేయడం గొప్ప కళ అన్నమాట. పక్కవాడికి తెలియకుండా భలేగా పట్టుకుపోతారు అన్నమాట. కొంతమంది శిష్యులు ఉంటారు, అక్కడే ఉంటాడు, మయమైపోతాడు. ఒరే అని పిలిస్తే వీళ్ళు అక్కడ ఉన్నాడు. ఏమన్నా అంటే ఇది ఇప్పుడేనండి కిందకి వెళ్ళానంటాడు. ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు, మాయిదారు తెలియదు. అదొక కళ. ఇప్పుడు ఈ దొంగవాడు అలా ఎన్నెన్నో దొంగతనములు చేసి 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 చివరికి దొరికాడు. ఎప్పుడోకప్పుడు దొరక్క తప్పదు కదా. పాపం పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు దొరుకుతారట. ఈ దుర్మార్గుడు రాజుగారికి దొరికాడు. ఆ రాజుగారు మహావీరుడు, దొంగలంటే అసహ్యం ఆయనకి. ఎరా ఎన్ని దొంగతనాలు చేసామని అడిగాట. అది మాత్రం చెప్పలేనండి. ఒక రోజులో 15 నుంచి 20 దొంగతనాలు కూడా చేసిన ఉన్నాయి. నాకు దాదాపు 50 ఏళ్ళు కాబట్టి 50 ఏళ్లలో నా బతుకు ఎంత ఉందో నాకేం తెలుస్తుంది. చాలా దొంగతనాలు చేశానని అన్నాడు. మంగళసూత్రములు, యజ్ఞోపవేతములు, ఏది దేవుడి యజ్ఞోపేతాలు, సువర్ణ యజ్ఞోపేతాలు. ఈ యజ్ఞోపేతం పెట్టుకుంటే తాతగారి మెడలోది ఏడాది క్రితం నుంచి చీలికైపోయి కుళ్ళిపోయిన యజ్ఞోపేతాలు ఉపయోగం లేదు. అంటే ఆయన కుళ్ళిపోయి తీసుకుంటాడు కసమా.
సహజంగా దేవుడికి యజ్ఞోపేతాలు, సువర్ణ యజ్ఞోపేతాలు వెండివి వేస్తారు కదా, అవి పట్టుకుపోయేట, పాదుకలు పట్టుకుపోయేట, నగలు పట్టుకుపోయేట, చాలా పట్టుకుపోయానండి, చాలా దొంగతనాలు చేశానండి, క్షమించండి అన్నట్ట. నేను క్షమించను, నీ ఉసురు అంతా ఇంత కాదు, నువ్వు ఎంతమందికి ఉసురు పెట్టావు, ఎంతమందిని బాధ పెట్టావురా, కాబట్టి నీకు శిరశ్ఛేదమే ఇచ్చేస్తున్నాను అన్నట్టు. వాడు హడిలిపోయి బాబోయ్ రక్షించమన్నాడు. కానీ ఆ రోజుల్లో మహారాజులు ఇలాంటి పాపాత్ములకి దయాదాక్షిణ్యాలు లేకుండా తల నరికేసేవారు. మామూలు దొంగతనాలకైతే చేతులు నరికేవారు, కొన్ని దొంగతనాలకి కాళ్ళు నరికేవారు. వీడు చేసిన దొంగతనాలు చాలా ఎక్కువైపోయాయి. అందుకని శిరశ్ఛేదం నీకు అన్నట్ట, తలకాయను నరికేయండి అన్నాడు భటులను పిలిచి. భటులు ఊరవతలికి తీసుకెళ్ళి వాడి తల నరికారు. పూర్వం అక్కడ ఒక పెద్ద వజ్రస్థలమును ఉండేది, అంటే చంపడానికి పనికొచ్చే ఒక స్థలం, కబేళ. అక్కడ ఒక రాతి మీద ఈ తలకాయను అలా పెట్టేవారు. 3 రోజుల్లోపు ఏ గద్దలో నక్కలో ఎత్తుకుపోతే సరే, ఎత్తుకుపోతే అప్పుడు ఆ తలకాయను తీసుకెళ్ళి పాతి పెట్టేవారు అనమాట. ఇది చూసి మళ్ళీ ఎవడు దొంగతనం చేయకూడదు, అంత కఠిన శిక్షలు ఉన్నాయి కనుకే ఆ రోజుల్లో దొంగతనాలు తక్కువగా చేసేవారు. కఠినమైన శిక్ష, చేతులు నరికి పారేశారు కదండి పళ్ళు దొంగతనం చేస్తే. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు ఆ రోజుల్లో. జనక మహారాజు కాలంలో దొంగతనాలకి కఠిన శిక్షలు ఉండేవిట. అందుకని దొంగ ఎక్కడున్నాడని వెతకవలసి వచ్చేది. కాపలా వాళ్ళకి పని చాలా తక్కువగా ఉండేది. అది అదృష్టమైన కాలం అనుకోండి, పవిత్ర కాలం. మొత్తం మీద తలని మాత్రం 3 రోజులు అక్కడ ఉంచేవారు. 3 రోజుల తర్వాత ఏ నక్కో కుక్కో గద్దో ఎత్తుకుపోకపోతే అప్పుడు ఆ తలని మొండాన్ని దహనం చేయటమో పాతి పెట్టడమో చేసేవారు. వీడి తలని మొండాన్ని అక్కడే వదిలేశారు, వజ్రస్థలం మీద, పెద్ద బండరాయి మీద. ఆ రాత్రి ఆ తలలు అక్కడ ఉంది. అక్కడికి ఒక కుక్క వచ్చింది, ఆ తల మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? కుక్కలు సాధారణంగా కాలెత్తి ఏదో పని చేసుకుపోతూ ఉంటాయి. ఈ తల మీదకి వచ్చింది, తల కాలెత్తి. చిత్రం ఏంటో తెలుసా? ఆ తలలు నరికే వాళ్ళల్లో, తల నరికి శిరశ్ఛేదం చేసే శిక్షలు వేసేవాళ్ళలో ఒకడు పరమశివభక్తుడు. వాడు ఎప్పుడన్నా పాపాత్ములకి తల నరకాలంటే ముందు ఒళ్ళంతా ఇంత విభూతి పోసుకుంటాడు, బాగా భస్మం పూసుకుని వస్తాడు వాడు. వాళ్ళలో ఈ తల నరికేవాడు బాగా బూడిద పూసుకుని అక్కడికి వచ్చాడు. అప్పటికి ఇంకా బూడిద కొంచెం తడిగా ఉంది. వజ్రస్థలానికి అటు ఇటు 2 దొంగలు ఉన్నాయి, పెద్ద దొంగలు. ఆ దొంగలకు ఒక ఉరితాడు కూడా ఉంటుంది. ఉరి శిక్ష వేసేటప్పుడేమో ఆ దొంగలు ఉపయోగపడతాయి, లేనప్పుడు అక్కడ మధ్యలో రాయి మీద తల నరుగుతారు. వీడు అటు వస్తూ ఉంటే వీడి విభూతి వెళ్ళి పక్కనున్న దొంగకి తగిలింది. ఈ కుక్క కాలు వాడి మీదకి ఎత్తే సమయంలో దాని తలకి ఈ విభూతి అంటుకుంది. ఈ విభూతి వచ్చి వాడి నెత్తి మీద కాస్త మూత్ర విసర్జన చేస్తూ ఉంటే వాడి మీద పడింది. అంటే అనుకోకుండా భటుడి యొక్క విభూతి ఈ కుక్క కొట్టుకొచ్చి చచ్చిపోయిన దొంగాడి తల మీద వేసిందిట. వాడి తల నరకబడి అప్పటికి 3-4 గంటలు అయిందంతే. రాత్రి సంధ్యా సమయంలో నరికారు. రాత్రి 10ంటికో ఈ కుక్క వచ్చి కాస్త విభూతి పడేలా చేసింది. వీడు పరమ పాపాత్ముడని చెప్పారు కదా. అందులో వీడు చావగానే వీడి ఆత్మ ఒక ప్రేతాత్మగా దయ్యంగా మారి చుట్టుపక్కల తిరుగుతోంది. పరమపాపాలు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు, మధ్యలో అల్లాడిపోతారు పిశాచాలై. అలా పిశాచం కింద తిరుగుతున్నట్టు వాడు. ఇప్పుడు ఏమైంది? వాడి తల మీద విభూతి పడింది. ఏమి యోగం అండి! కుక్క ద్వారా విభూతి పడిందిట. కుక్క కాదది, లక్కో, కుక్క లక్కో. వాడి అదృష్టం బాగున్నది. టక్కున అక్కడికి కైలాసం నుంచి శివదూతలు వచ్చారు. పిశాచంగా అల్లాడిపోతున్న వీడి ఆత్మలు పట్టుకున్నారు. ఒక అందమైన శైవ శరీరంలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి నిమేషమాత్రంలో వీడిని కైలాసానికి పట్టుకుపోయారు. వీడికి అనుమానం వచ్చింది, పిశాచంగా ఉన్న నాకు ఈ దివ్య శరీరం ఇచ్చారు, నన్ను ఎక్కడికి పట్టుకెడతారంటే కైలాసానికి అన్నారు వాళ్ళు. నేను ఏం చేశాను కైలాసానికి పెడుతున్నానంటే, ఒరే నాయన నీ యోగం రా, నీకు లక్క పట్టుకుందిరా, ఇక్కడికి ఒక కుక్క వచ్చింది, అక్కడున్న దొంగ మీద ఉన్నటువంటి విభూతిని తన నోటితో ఇలా అంది, ఆ విభూతి వచ్చి నీ మీద పడింది. అదేదో ఉత్తర విసర్జనకు వచ్చి నీ తల మీద కాలు పెట్టినప్పుడు ఆ విభూతి నీ మీద పడింది. చచ్చిన వాడి శరీరం మీద రవ్వంత విభూతి పడినంత మాత్రం చేతనే వాడు మహాపాతకుడైన పాతకముల నుండి విముక్తుడై సంపూతుడై భూతపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకని పూర్వం విభూతి పూసేవారు చచ్చేటప్పుడు.
శవానికి ఎంత విభూతి పూసి పట్టుకెడితే వాడు ఎంత అదృష్టవంతుడు అవుతాడో తెలుసా? రుద్రాక్ష కానీ విభూతి కానీ శరీరం మీద ఉండగా వాడు మరణిస్తే పుణ్యాత్ముడు అవుతాడు. అందుకని ప్రతిభలో ఒక రుద్రాక్ష కట్టుకుంటా అంటున్నాను. ఎందుకంటే దుఃఖంతో ఉన్నప్పుడు సత్యాక ఎంత విభూతి పొయ్యాలనిపించకపోవచ్చు. అదే మెడలో రుద్రాక్ష ఉంటే ఈ రుద్రాక్ష ఉండగా వాడు మరణించాడు కనుక మరణ సమయంలో శరీరం మీద రుద్రాక్ష ఉన్నవాడు నరకమునకు వెళ్ళడు. గ్యారంటీ కైలాసం. విభూతే మహిమానంతుకో విశేషితుమర్హతి అన్నారండి వాళ్ళు. కుక్కతోన విభూతి నీ మీద పడి నువ్వు కైలాసానికి వెళ్ళావు, ఇంకా విభూతి మహిమని ఏమని చెప్పగలం? అందుకే భస్మం శరీరం మీద ఉండాలి. ఎంత అదృష్టం అది! శరీరం అంతా ఇంత విభూతి పూసుకో, పెద్ద ఖర్చే ఉంది దానికి. ఆలయానికి వెళ్ళు, ఇంత బూడిద పూసుకో, ఇంట్లో పెట్టుకో, ఇంత భస్మం శివశివ అనుకుంటూ పూసుకో, నువ్వు తరిస్తావు. ఇదే ఈ వైష్ణవనామానికి కూడా ఉన్నది. తిరునామం పెట్టుకుని శరీరం విడిచిపెడితే వాడు నరకానికి వెళ్ళాడు. ఇది నేను గ్యారంటీ కార్డు ఇచ్చి చెబుతున్నాను. ఆ సంప్రదాయాన్ని నిలబెట్టుకుంటే ఇంత పెట్టుకోండి అని బతిమాలుతున్నాను. ఈ విభూతి ఎటువంటిదో తెలుసా? తెలిసి కానీ తెలియక కానీ విభూతి ధరించుట, తర్వాత ఏచ రుద్రాక్ష విభూషణ, శరీరం మీద రుద్రాక్షణ ధరించుట, నిరంతరం రుద్ర శివ అని పలకడం. ఇలా చేసిన వాడు నాడే ప్రాతర్మధ్యాహ్నకాలే చ సాయం సంధ్యా విశిష్యతే. ఉదయం పూట మహాపాపం చేసి సాయం సంధ్యా సమయంలో శివశివ అనుకుంటూ ఇంత విభూతి పూసుకుంటే ఉదయం చేసిన పాపం పోయిందిట. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనం చెబుతోంది. ఇదేమని చెబుతోంది? ఉదయ పాపం సాయంకాలం విభూతి వల్ల, రుద్రాక్ష వల్ల, శివనామస్మరణ వల్ల పోతుంది. మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం దాకా చేసిన పాపం ఉదయం విభూతి ధారణ వల్ల, రుద్రాక్ష ధారణ వల్ల, శివనామస్మరణ వల్ల పోతుంది. ఏ పాపం ఏ పూటకి ఆ పూట అలా పోతుంది అన్నమాట. అనంత పాపాలు, అతి భయంకరమైన, ఎంత అంత అని చెప్పడానికి వీలు కాని మహాపాపములను తొలగజేసే శక్తి ఈ విభూతికి ఉన్నది, రుద్రాక్షకు ఉన్నది, నామస్మరణకు ఉన్నది. శివ అనే 2 అక్షరములు ఉన్నాయే, ఇవి మహాపాప ప్రణాశనం, మహాపాపములను నాశనం చేస్తాయి. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల నిరంతరం విభూతి పెట్టుకోండి అని నందీశ్వరుడి కథను మనకు ఉదాహరణగా ఇచ్చారు. ఇంకా భేరీనాదం, తెలిసి కానీ తెలియక కానీ డప్పులు వాయిస్తారు శివాలయంలో, అది చాలా లాభం. గంట కొట్టడం, అది మహాపాపాలు తొలగిస్తుంది. అలాగే ఒక రకమైన విచిత్రమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. కొమ్ము బోరాలని, రకరకాల బోరాలని, లేకపోతే హార్మోనియాలని, వాద్యాలు. శివనామస్మరణ చేస్తున్నప్పుడు ఈ వాయిద్యాలు వాద్యాలు కూడా మంచిది. గంట అటువంటి చేత్తో పట్టుకుని టకటకా కొట్టే గంటలు కూడా వచ్చాయి. ఆ గంట అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇటువంటి వాళ్ళందరూ తాము చేసిన పాపములను విడిచిపెట్టి శివ సన్నిధానానికి చేరతారు. ఇక మంచం, పరుపు మొదలైనవి శివాలయానికి సమర్పిస్తే వాళ్ళు బతికున్నంతకాలం సుఖాలు అనుభవించి శరీరం విడిచిపెట్టాక ఉత్తమగతులు కడతారు. ఎందుకంటే ఆలయాలకి కొంతమంది భక్తులు వస్తారు, వాళ్ళ కోసం ఆలయాల్లో గెస్ట్ హౌస్లు కడతారు. ఈ వచ్చే భక్తుల కోసమని ఈ శివుడికి ఇచ్చిన పరుపులు వినియోగిస్తారట. అందుకే శివుడికి ఇచ్చే పరుపులు అనంత సుఖాన్ని మనకిస్తాయి. గాథాశ్చ ఇతిహాసాశ్చ గాయనంచ యథావిధి. శివాలయానికి వెళ్ళి శివుడి కథలు చెప్పుకోండి కాసేపు, శివుడి ఇతిహాసాలు చెప్పండి, మనకు వచ్చిన భాషలోనే చెప్పండి. ఏముంది, అందరూ పండితులు ఎక్కడ అవుతారు? నానాయాత్ర పడిపోయి కొంతమంది ఏదో రకంగా అతి కష్టమైతే గురువుగారి పద్యాలు అనుకరించి పాడతారు, అది కూడా లాభమే అన్నారు. ఈ మధ్యన చాలామంది గుడిలో పురాణాలు చెప్పేస్తున్నారు గురువుగారి పురాణాలను అనుకరించి. వాడి లెవెల్లో వాడు పురాణం చెప్పినా తెలుస్తాట. ఇక పాటలు పాడితే చెప్పక్కర్లా, ఆ పాడేటప్పుడు హుషారుగా మీరు కూడా పాడితే అప్పుడు అవుతున్న పాడేవాడికి హుషారు వస్తుంది. లేకపోతే వాడికి ఎవరూ పాడలేదు కదా, ఎందుకు వచ్చిందిరా బాబు అని గురు భగవాన్ అనకూడదు. ఆయన కూడా హుషారుగా గురు భగవాన్ అని ఆనందంగా పాడేలాగా ఉండాలి. ఒకడు పాడిస్తూ ఉంటే ఇంకొకడు ఉచ్చరించాలి. సిగ్గుపడిపోయి పెళ్లి కూతుళ్ళలాగా. అసలు పెళ్లిలో ఎలాగో సిగ్గుపడలేదు, ఇప్పుడు ఈ ముసలితనంలోనూ ఇంకో వయసులోనూ ఎందుకు నామస్మరణ చేయడానికి సిగ్గు? కాబట్టి చక్కగా శివ 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 శంభో అనగానే మీరు కూడా చక్కగా శివ 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 శంభో అన్నమాట. ఎంత లాభపడేది, దానివల్ల ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. ఈశ్వరుడు ఆనందిస్తాడు. భగవన్ నామస్మరణం చేసేటప్పుడు సిగ్గు విడిచి గానం చేయాలట. పక్కవాడు అమ్మాయి అనుకుంటాడేమో అనుకోవద్దు.
దిక్కుమాలది పురాణం వింటున్నప్పుడు ఫోన్ వస్తే హలో అంటున్నావా, అప్పుడు సిగ్గుపట్టలేదే. సెల్ ఫోన్ కట్టండి అంటే సిగ్గుపడవా, శివనామస్మరణ చేయంటే సిగ్గెందుకు, శివనామం చేదా అన్నాడు ఆయన. శివ శివ అనరాధ శివనామం చేదా, ఎంత బాగా చెప్పారండి వాళ్ళు. శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, శంభో నిత్య తేజోమయా దేవా, నిత్య తేజోమయా మృత్యుంజయా, నిత్య తేజోమయా దేవా మృత్యుంజయా, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ. విశ్వ విశ్వంభరాపతి విశ్వ విశ్వంభరాపతి నమో ఉమాపతి, విశ్వ విశ్వంభరాపతి నమో ఉమాపతి, శంభో శంకర గౌరీశ శివపద సేవే పరమార్థం భవపద సేవే చరితార్థం, శివపద సేవే భవపద స్మరణే చరితార్థం, శంభో శంకర గౌరీశ శంభో శంకర విశ్వ విశ్వంభరాపతి నమో ఉమాపతి, విశ్వ విశ్వంభరా ప్రళయ గంభీర తాండవ కేళీలోలా, ప్రళయ గంభీర తాండవ కేళీలోలా ప్రణవలీలా మృత్యుంజయా, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ, శంభో శంకర గౌరీశ పతిత పావనా పరమేశ. అంతే, ఇలా నిత్యం ఆనందంగా కాసేపు ఒక్క 2 నిమిషాలు కేటాయిస్తే మీకు తెలియకుండా శివనామస్మరణ మీకు అలవాటై అవుతుందా. ఈ విధంగా పరమ పవిత్రమైన విభూతి మహిమ శివనామస్మరణం చెప్పాడు. శివనామస్మరణం చేసిన చండాలుడు నామస్మరణం చెయ్యని ఉత్తమ జాతి వాడి కంటే కూడా వాడే గొప్పవాడవుతాడు. తస్మాత్ సర్వం శివమయం జ్ఞాతవ్యం సువిశేషత. ఈ జగత్తంతా శివమయమని గ్రహించి నిరంతరం ప్రతి ప్రాణిలో శివుణ్ణి చూడండి. ఇప్పుడు ఒక అద్భుతమైన కథ వస్తుంది రేపు. ఆ కథ ప్రారంభంలో రావలసిందే. ఆ పూర్వ కథతో రేపు మళ్ళీ 3వ రోజు కార్యక్రమంలో స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండంలో అడుగు పెడదాం. రేపు కూడా యథాప్రకారంగా కార్యక్రమం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.